మీతో చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ ఆకుకూరలు అమ్ముతూ వచ్చేది. మా కొట్టు దగ్గరికి వచ్చేదనమాట. ఆ ఆంటీ మూట ఎంత పెద్దగుంటదంటే అసలు ఎత్తేవాళ్ళు కూడా అమ్మో! ఏందమ్మా ఇంత పెద్ద మూట ఎలా మోస్తున్నావా ఆంటీ అనేవాళ్ళు ఎప్పుడన్నా ఎత్తమంటే. అలాంటి పెద్ద మూట. అదే కాక వాళ్ళ ఇంట్లో బర్రెలు ఉన్నాయంట. ఆ బర్రెల పాలు కూడా ఇంకొక టిఫిన్‌లో వేసుకొని అమ్మడానికని పైపెచ్చి అవి కూడా తీసుకొస్తూ ఉండేదన్నమాట. అలా ఎంతో కష్టపడి ఉండేది ఆ ఆంటీ. ఎప్పుడు 12 గంటలప్పుడు అమ్ముకొని మా కొట్టు ముందు నుండి వస్తూ ఉండేది. ఏందంటే 12 అయింది ఇంతసేపా ఆంటీ అనేదాన్ని. కానీ ఒకరోజు 2:30, 3 అయ్యిందనమాట. 3 అయితే ఏందాంటీ ఇంతసేపా ఆంటీ, ఇంకెప్పుడు ఇంటికెళ్తారు, అన్నం ఎప్పుడు తింటారు అని అన్నా. అంటే ఆంటీ కొట్టు ముందు నిలబడి కళ్ళమటంతా నీళ్లు పెట్టుకుంది. నీళ్ళు పెట్టుకుని ఏమైంది ఆంటీ అన్న. ఆంటీ ఏడుస్తుంటే నా కళ్ళంలో కూడా నీళ్ళు ఆగలేదు. అంత బాధేసింది. ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నా డబ్బులు పోయాయమ్మా అంది. అనగానే డబ్బులు ఎలా పోయాయా ఆంటీ అని అన్నాను. ఎలా పోయాయా ఆంటీ అంటే ఏం లేదమ్మా, వేరే వాళ్ళ ఇంటి దగ్గర మూట పెట్టాను. అక్కడ చిక్కెంటుకులకి గిన్నెలు ఇస్తారు కదా, ఆమె కూడా ఆ మూట అక్కడే పక్కనే కూర్చొని ఉందంట. ఆమె కూడా ఉందంట అక్కడే. అయితే ఆ మూటని అక్కడ పెట్టేసి ఆంటీ ఉప్పు కొనుక్కోవాలని వేరే కొట్టుకనేసి వెళ్ళిందంట. వెళ్ళి వచ్చిన గ్యాప్లో దాంట్లో డబ్బులు పోయాయంట. ఆంటీ కౌంట్ చేసుకుందాం, ఉదయం నుండి అన్నీ అమ్ముకున్న డబ్బులన్నీ దాంట్లో ఉంటాయి కదా పాపం, అవి తీసుకొని కౌంట్ చేసుకుందామని తీసేలేకే మనీ లేవంట. మనీ లేకపోయలేక ఆంటీకి ఏం అర్థం కాలేదంట. నా డబ్బులు పోయాయి అని పాపం బాగా బాధపడిందంట. ఆ పక్కన ఆమెను అడిగితే ఆమె ఏం వెళ్ళేటప్పుడు ఆ మూట పక్కనే ఉందంట. ఆ చిక్కెంటికలకి గిన్నెలు అమ్మే ఆమె వచ్చినాక కూడా ఆడే ఉందంట. అమ్మ నా డబ్బులు దీంట్లోనే పెట్టి వెళ్ళాను, ఇది కనపట్లేదంటే నాకేం తెలుసు అంటుందంట ఆమె. అయితే ఆ ఇంటి ఆమెకి చెప్పెళ్ళిందంట. ఆమెమో అన్నం పొంగు వస్తుందని లోపలికి వెళ్ళిందంట. ఆ చిక్కెంటికలు అమ్మే ఆమె ఒక్కతే ఉందంట. అయితే ఇంక ఈ ఆంటీ కడుపులో మండి తిట్టి పెట్టిందంట. తిట్టి పెట్టి తీసుకున్న వాళ్ళు అట్లా అయిపోతారు ఇట్లా అయిపోతారని పాపం ఆమె కడుపు మంట కదా, ఆమె తిట్టేసిందంట. తిట్టేసి వచ్చిందంట. వచ్చానమ్మా నా డబ్బులు పోయా అని ఏడ్చింది. చూసారా ఆమె ఎందుకు ఆంటీ అలా మనీ అక్కడ పెడితే అక్కడ అలా పెట్టేస్తే ఎట్లా, నీ దగ్గర పెట్టుకోవాలి కదా అంటే నా దగ్గర ఎప్పుడు బాగాలేదమ్మా, నన్ను ఎవ్వరు అలా చేయలేదమ్మా అనింది. అంటే ఆంటీ అన్ని రోజులు మనవి కావు. ఇంకా అన్నాను, ఆంటీ ఎవరిని కూడా అలా గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పాను. చెప్తే ఇంకా అంతేనమ్మా, ఈసారి మాత్రం ఇంకా అలాంటి తప్పు చేయను, డబ్బులు నా దగ్గరే పెట్టుకుంటాను అనింది. అంటే మంచిదా ఆంటీ, అలా బాధపడొద్దు అని చెప్పాను. అందుకనే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరు ఎలా ఉంటారో మనకేం తెలుసు.